హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్లో డేట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇంకా కొన్ని పెండింగ్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట, వాటి గురించి డిస్కస్ చేద్దాం. డేట్ సో టైప్ వచ్చేసరికి స్ట్రింగ్. అలానే యాక్టివిటీస్లో నేను సో సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాను, సెట్టింగ్స్. సో ఆ వేరియబుల్ని దీనికి కాన్ఫిగర్ చేద్దాం. దాని తర్వాత డైనమిక్ కంటెంట్ ఫంక్షన్స్. సో డేట్ ఫంక్షన్స్ మనకి ఫార్మాట్ డేట్ టైమ్ అండ్ సో కన్వర్ట్ ఫ్రమ్ ఈటీసీ, కన్వర్ట్ టైమ్ జోన్, కన్వర్ట్ టు ఈటీసీ. ఓకే, ఈ 4 ఫంక్షన్స్ అనేది సో మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఏమిటి అంటే కన్వర్ట్ టైమ్ జోన్ అండ్ కన్వర్ట్ టు ఈటీసీ, కన్వర్ట్ ఫ్రమ్ ఈటీసీ, ఫార్మాట్ డేట్. ఓకే, సో బేసికల్గా ఇదేం చేస్తుందంటే ఫార్మాట్ డేట్ టైం అనేది సో మనం ఏదైతే టైం స్టాంప్ ఉందో దాన్ని ఫార్మాట్ చేయొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ వేస్లో మనం టైం స్టాంప్ని డిస్ప్లే చేయొచ్చు. ఓకే, కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ అంటే యూటీసీ టైం స్టాంప్ నుంచి మనం వేరే ఫార్మాట్కి కన్వర్ట్ చేయొచ్చు. ఆ పేర్లో ఉంది. ఓకే, ఫార్మాట్ డే టైం అంటే డే టైంని మనం ఫార్మాట్ చేయొచ్చు. కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ అంటే యూటీసీ టైం స్టాంప్ నుంచి మనం వేరే టైం స్టాంప్కి కన్వర్ట్ చేయొచ్చు. కన్వర్ట్ టు యూటీసీ అంటే వేరే టైం ఫార్మాట్ నుంచి యూటీసీకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అదే కన్వర్ట్ టైం జోన్ అనుకోండి, సో టైం జోన్ని మనమైతే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సో డిఫరెంట్ వేస్లో మనకి ఈ 4 ఫంక్షన్స్ అనేది చాలా. ఓకే, సో మనమైతే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో కన్వర్ట్ టు యూటీసీ కదా, ఐ థింక్ ఆఫ్ కోర్స్ డోంట్ థింక్. ఓకే, సో కన్వర్ట్ టైం జోన్ ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో మనకి ప్రిఫిక్స్ ఎగ్జిట్ ఉంటుంది కదా. ఓకే, సో కన్వర్ట్ టైం జోన్ ఈటీసీ నుంచి సో ఐఎస్టీకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే, మనం కన్వర్ట్ టైం జోన్ ఫంక్షన్ తీసుకున్నాం. ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి: టైం స్టాంప్, సోర్స్ టైం స్టాంప్, డెస్టినేషన్ టైం స్టాంప్. అంటే ఇక్కడ సోర్స్ టైం స్టాంప్ తీసుకున్నాం అంటే డే టైము, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. అంటే యూటీసీ నుంచి ఐఎస్టీకి నేనైతే ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అన్నమాట. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో రన్, సో రన్, సేవ్ అండ్ రన్. చూద్దాం వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుందో. విల్ ట్రై టు సీ దట్. సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఫంక్షన్ పైప్లైన్. సో రన్ సక్సీడ్. చూసారా? సో ఇలా మనకి ఏంటంటే సో కన్వర్ట్ అయిందనమాట. సో ఇప్పుడు ఎంత 20 అంటే సో ఐ థింక్ 8:36 కరెక్టే కదా. సో 20 అవర్స్, 20 అంటే 24 అవర్స్ ఫార్మాట్లో ఉందన్నమాట టైం జోన్. 36 మినిట్స్ చూసారు కదా టైం స్టాంప్. సో 37 అండి. మళ్ళీ రన్ చేస్తాం మనకి. సో ఇలా మనకి ఏంటంటే సో టైం స్టాంప్ నుంచి కన్వర్ట్ టైం జోన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక టైం స్టాంప్ నుంచి వేరే టైం స్టాంప్కి మనమైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ కేసులో సో యూటీసీ నుంచి ఐఎస్టీకి, ఇండియన్ స్టాండర్డ్ టైంకి అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఓకే, ఇప్పుడు ఏదైతే ఇది యూజ్ చేసామో దీన్ని మళ్ళీ ఈటీసీకి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? సో మన ఐఎస్టీ ఫార్మాట్లోకి వచ్చింది. అంటే ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైంలో డిస్ప్లే చేస్తాం కదా 2036. దీన్ని మళ్ళీ మనం సో దేని కింద యూటీసీ కింద కన్వర్ట్ చేస్తాం. చూడండి, మళ్ళీ కన్వర్ట్ టు యూటీసీ అనే ఫంక్షన్ ఇది సోర్స్ తీసుకొని సో ఇండియన్ స్టాండర్డ్ టైం కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, కాపీ చేద్దాం. అంటే ఇదంతా టైప్ చేయాలంటే టైం పట్టింది అన్నమాట. సో దట్ ఈస్ రీజన్ ఐఎమ్ టేకింగ్. రైట్, ఓకే. సో కన్వర్ట్ టు ఈటీసీ చూడండి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి. సో ఒకటి టైం స్టాంప్, రెండోది సోర్స్ టైం స్టాంప్. ఓకే, సోర్స్ ఏంటిది, అలానే టైం స్టాంప్, రెండే పారామీటర్స్. కన్వర్ట్ టు ఈటీసీ ఫంక్షన్కి ఫస్ట్ టైం స్టాంప్, దాని తర్వాత సోర్స్ ఏంటి. ఓకే, సో ఇది ఫైనల్గా స్ట్రింగ్ అనేది అవుట్పుట్ రిటర్న్ చేస్తుందన్నమాట. క్లిక్ ఓకే. సో రన్, సేవ్ అండ్ రన్. ఓకే, సక్సెస్ అయింది.
చూసారా? సో ఈటీసీ టైం స్టాంప్ ఇందాక ఎంత ఉంది? 20 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 15 ఉంది. ఓకే. ఐ థింక్ 1 గంట సంథింగ్. ఓకే. సో ఇలా మనం ఏంటంటే యూటీసీ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అర్థమైంది కదా? కన్వర్ట్ టు యూటీసీకి, కన్వర్ట్ టైం జోన్‌కి ఫంక్షన్స్. ఓకే. అలానే మనకి కన్వర్ట్ ఫ్రమ్ ఈటీసీ కూడా ఉంది. ఓకే. సో ఈటీసీ నుంచి మనం వేరే దాన్ని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి, కన్వర్ట్ ఫ్రమ్ ఈటీసీ. ఐ థింక్ ఇది ఒక టైప్ ఉంది. సో ఇక్కడేంటి యూటీసీ నుంచి ఐఎస్టీకి కన్వర్ట్ చేద్దాం. ఓకే. సో డోంట్ థింక్ రాంగ్. ఓకే. సో ఏంటి కాపీ పేస్ట్ చేస్తున్నాం అనుకోవద్దు. కన్వర్ట్ ఫ్రమ్ ఈటీసీకి టైం స్టాంప్ ఏంటి? డెస్టినేషన్ అంటే ఆల్రెడీ తెలుసు ఆ ఫంక్షన్‌లోనే ఉంది. యూటీసీ నుంచి ఎక్కడ కన్వర్ట్ చేస్తున్నారు? ఐఎస్టీకి. ఇందాకేంటి? ఐఎస్టీ నుంచి దేనికి కన్వర్ట్ చేస్తున్నారు? యూటీసీకి అనమాట. సో దట్ డిఫరెన్స్. అంటే ఆ ఫంక్షన్‌లోనే పేరు అనేది ఉంది. అంటే ఏం చేస్తున్నారు అనేది క్లియర్‌గా స్పెసిఫై చేశారనమాట. సో నేనైతే ఇప్పుడు ఐఎస్టీకి కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ ఫ్రమ్ ఈటీసీ. సో క్లిక్ ఆన్ రన్. ఓకే. ఇంకా రన్ అవుతుంది. దట్స్ రైట్. ఓకే. సక్సెస్. చూసారా? 24. ఓకే. ఇలా మనకేంటంటే రకరకాలుగా కన్వర్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకి ఇంకో ఫంక్షన్ ఉంది. మెయిన్ ఇంపార్టెంట్. ఫార్మాట్ డేట్ టైమ్ అంటే ఏదైతే టైం స్టాంప్ వస్తుందో దాన్ని వేరే విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. వైవైవై, ఎంఎండిడి, అవర్స్, మినిట్స్, సెకండ్స్. యాక్చువల్‌గా మీకు ఇక్కడ అవుట్‌పుట్ ఎలా వచ్చింది? సో ఈ ఫార్మాట్‌లో వచ్చిందన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ నాట్ ఎ రీడబుల్ ఫార్మాట్. సో దానికోసం మనం ఫార్మాట్ డేట్ అనే ఫంక్షన్ ఇచ్చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో జస్ట్ కాపీ చేస్తాను. సో ఇక్కడ కన్వర్ట్ ఫ్రమ్ ఈటీసీ ఫంక్షన్ అంటే ఈటీసీ నుంచి ఐఎస్టీకి వచ్చిన అవుట్‌పుట్‌ని మళ్ళీ ఫార్మాట్ డేట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మళ్ళీ మనం ప్రాపర్‌గా కన్వర్ట్ చేస్తాం. సో ఓకే. క్లిక్ ఆన్ హియర్. ఫార్మాట్. ఓకే. సో రన్. సేవ్ అండ్ రన్. ఓకే. ఇది సక్సెస్ అయిందో చూద్దాం. చూసారా? మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసాం. ఓకే. సో ఇలా మనకేంటంటే రకరకాలుగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఇద్దాం. ఇది ఇక్కడ అవర్స్. సో లెట్ మీ ఐ థింక్ ఇక్కడే కాపీ చేద్దామండి. మళ్ళీ అది మొత్తం మార్చడం కన్నా. ఓకే. రన్. సేవ్ అండ్ రన్. ఐ థింక్ ఇట్ వోంట్ వర్క్. మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్. అంటే వేరే విధంగా కన్వర్ట్ చేయొచ్చు. సో అది పెద్ద ఇదేం కాదు. యాహ్! చూసారా? కన్వర్ట్ అయింది. సో గుర్తుంచుకోండి, క్యాప్స్ హెచ్ అంటే 24 అవర్స్ ఫార్మాట్. బట్ స్మాల్ హెచ్ అంటే 12 అవర్స్ ఫార్మాట్. మనకు తెలుసు కదా 2 వేస్ ఉంటుంది. 12 అవర్స్ ఫార్మాట్, 24 అవర్స్. సో మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ ఫార్మాట్ అనేది వి నీడ్ టు అండర్‌స్టాండ్. బట్ ఇక్కడ ఏందంటే అది పీఎం, ఏఎం అనేది తెలీదు. మార్నింగ్ 8:40కి ఉంటది. ఈవినింగ్ 8:40. కాకపోతే మనం అడిషనల్‌గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంకేట్ ఫంక్షన్ కావచ్చు. సంథింగ్. ఓకే. సో యాహ్! ఐ థింక్ ఇలా ఈ 4 ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే. కన్వర్ట్ టైమ్ జోన్, కన్వర్ట్ ఈటీసీ, కన్వర్ట్ ఫ్రమ్ ఈటీసీ, ఫార్మాట్ డేట్. ఓకే. సో దాని తర్వాత ఇంకా రిమైనింగ్ అన్ని కూడా చాలా ఈజీ, పెద్ద కష్టం కాదు. డేట్ ఫంక్షన్స్. సో యాడ్ టైమ్, యాడ్ అవర్స్, ఇయన్నీ మనకు తెలుసు. సబ్‌స్ట్రాక్ట్ ఫ్రమ్ టైమ్ టిక్స్. ఓకే. సో ఈ పెద్ద ఏం కాదు. ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పడం జరిగింది వాటి గురించి కొన్ని. మెయిన్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే. ఇయన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రై చేయండి. మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఓకే. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.